ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్తో శ్యామలరావు సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో 4 నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్లు ది ప్రింట్తో చెప్పారు ఆయన. జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్స్లో, జూలై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్స్లోని శాంపిల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపామన్నారు. ఆ నెయ్యిని అయితే 100% ఉపయోగించలేదని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్స్కు సంబంధించిన కల్తీ జరిగినట్టు తేలటంతో ఆ 4 ట్యాంకర్స్ను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిప్పి పంపామని శ్యామలరావు క్లియర్గా చెప్పారు. ఆ సమయంలో టీటీడీకి 5 ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్స్లోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్టుగా తేలిందని తెలిపారు ఆయన. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్టు ది ప్రింట్లో కథనం వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు.